అందరికీ వందనాలండి. ఈ రోజుల్ని ఏమని వ్యాఖ్యానించాలో అర్థం కావడం లేదు. ఈ దినాలు ఎలా ఉన్నాయి? ఆదరణ కరువైన రోజుల్లో మనం ఉన్నాం. ఎటు చూసినా వేదన, దుఃఖం, బాధ, కన్నీరు. కీర్తనకారుడు అన్నట్టు ఓదార్చేవారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఒక్కడైనను కానరాలేదు అనే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నడుమ మనం ఏం పాఠాలు నేర్చుకోవాలి? వీటి వద్ద మనల్ని మనం ఎలా సరిచేసుకోవాలి? అసలు రావడానికి గల కారణం ఏమిటిది? దీన్ని మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇతరుల మీదకి ఈ నిందను నెట్టివేయలేం. తప్పు మనల్ని బాధ పెట్టేవారిది అనంటే అది పూర్తి నిజం కాదు. ఒకసారి మీరు యెషయా గ్రంథం దగ్గరికి రండి. యాభై 54వ అధ్యాయం 11వ వచనం. ప్రయాసపడి ఆనాడు యెరూషలేం పరిస్థితి ఇది. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడిన పరిస్థితి, ఆదరణ లేని పరిస్థితి. నేటి సంఘం యొక్క పరిస్థితి కూడా ఇదే. ఇందులో ఇసుమంతైనా సందేహం లేదు. ఎందుకు దేవుడు దేన్ని అనుమతించాడు? ఆయన అనుమతించడానికి గల కారణాలు ఏమై ఉండాలి? క్షణం తల్ల వంచి ప్రార్థన చేసుకుని అప్పుడు వెళ్ళి పరిశీలన చేద్దాం. దేవుడే సాయం చేయాలి. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కృప చూపించే మీ యందు తప్ప మరి ఎవరి యందు మేము నమ్మిక ఉంచగలం? మాలో ఏ లోపము లేదని మేము చెప్పజాలం. నేటి దినాన్న మా బ్రతుకుల్లో ప్రయాస ఉంది, గాలివాన చేత కొట్టబడుతున్న అనుభవం ఉంది, ఆదరణ లేని దిక్కుమాలిన పరిస్థితి ఉంది. ఎంతమంది ఈ దినాన్న దుఃఖం గుండా ప్రయాణం చేస్తున్నారో. నిజ విశ్వాసులందరి జీవితాల్లోనూ ఇది స్పష్టంగా కనపడుతూనే ఉంది. దీనికి కారణాలను పరిశీలించే అవకాశాన్ని మాకివ్వండి. మా లోపాలు మేము సవరించుకుని పశ్చాత్తాపడి నీ పాదాల మీద పడి క్షమాపణ కోరి కన్నీటితో ప్రభువా మా లోపాలను మేము ఒప్పుకోవడానికి సాయపడండి. మేము, మా కుటుంబం, మేము, మా సహవాసాలు, మమ్మల్ని గురించి మేము పెట్టుకున్న గొప్ప గొప్ప అభిప్రాయాలు ఇవన్నీ ఒట్టివేనని, కేవలం ఇప్పటి వరకు మేము సజీవులంగా ఉండడం నీ కృప. మీరెప్పుడు తప్పు చేయరు. నష్టం కలుగు చేసిన, ప్రయాసనే ఇచ్చిన, గాలివాన చేతనే మమ్మల్ని కొట్టిన మీరు అన్యాయస్తులు కారని ఒప్పుకుంటున్నాను. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవా, మా లోపాలను మేము గ్రహించడానికి
మీ ఆత్మ యొక్క నడిపింపును నింపుదలను అనుగ్రహించుమని నీ దాసుని సంపూర్ణంగా బలపరిచి ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. మొదటి వచనంలో నలుగురు రాజుల పేర్లు చెప్పిన తరువాత యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు అన్నాడు. యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు అన్నాడు. ఇప్పుడు దేశం రెండయింది. మొదటి భాగం యోదా, వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడు. తిరిగి 28వ అధ్యాయం దగ్గరికి రండి. మూడవ వచనం. తాగుబ్రోతులకు ఎఫ్రాయిములు. ఎఫ్రాయిము అనే పదం ఇశ్రాయేలు మిగిలిన 10 గోత్రాలకు సంబంధించిన మాట. ఇశ్రాయేలుని కానీ ఎఫ్రాయిము అని పిలవడం కానీ. ఈ దినాన్న రెండుగా విడిపోయినా ఎలా ఉన్నా మన దుస్థితి ఎలా ఉందో మనం ఆలోచించటంలా. మనం దేవుణ్ణి ఎంతగా గాయపరిచామో అది పరిశీలన చేసుకోవడంలా. ఈ శత్రుత్వం ఎందుకు అనుకుంటున్నాం, ఈ శ్రమ ఎందుకోసం వచ్చింది అనుకుంటున్నాం. ఎవరికి వాళ్ళం మేము మంచిగానే ఉన్నాం, మాలో ఏ లోపం లేదు అనుకునే ఒకానొక భ్రమలోనికి ఆ దినాన్న వాళ్ళు వెళ్ళినట్టే ఈ రోజున మనం కూడా వెళ్ళిపోయాం. ఒకసారి ఆలోచించండి. మనల్ని గురించి మనం ఆలోచించుకుంటే మనలో మనకి ఏ లోపమైనా కనపడుతుందా? పౌలు గారు అన్నాడు, నాలో నాకు ఏ లోపము కనిపించదు అన్నాడు. మనకు కూడా కనిపించటంలా. ఈ కారణం చేతనే వచ్చే శిక్ష కానీ, వచ్చిన శత్రుత్వం కానీ, వచ్చిన నష్టం కానీ ఇతరుల వల్లే వచ్చింది అనుకుంటున్నాం, కానీ మన వల్ల వచ్చిందని మనం అనుకోవటంలా. మన క్రియలు మనం దేవుణ్ణి శత్రువుగా మార్చుకున్నాము అనే అవగాహనలోనికి మనం రావడం లేదు. అంటే వెరసి మనం వీఆర్ నాట్ రియలైజింగ్ అవర్ ఫాల్ట్స్, అవర్ మిస్టేక్స్, అవర్ సిన్స్. మన లోపాన్ని, మన పొరపాట్లను, మన పాపాన్ని మనం గ్రహించడంలా. మేము సరిగానే ఉన్నాం, మంచిగానే ఉన్నాం అని అంటున్నాం. యోదా యొక్క పాపం ఏమిటో చూడండి మీరు. మొదటి అధ్యాయం 2వ వచనంలో, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని దేవుని మీద తిరుగుబాటు చేయడం అనేది యోదా యొక్క పాపం. బాధాకరమైన సంగతి ఏమిటంటే, దేవుడు ఎవరితో చెప్పుకోవాలి? ఆయన మాట్లాడడానికి ఎవరిని చేసుకున్నారు? మహిమ కొరకు మనల్నే కదా. సహవాసం చేయడానికి ఎవరిని ఆయన నిర్మించుకున్నారు? మానవులనే కదా. కానీ ఇప్పుడు మానవుల్ని పిలిచి మాట్లాడడం లేదు. ఆ రోజు యెషయాకు వచ్చిన దర్శనంలో ఆయన మనుషుల వైపు చూడకుండా
ఆకాశం వైపు భూమి వైపు చూసి, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అంటున్నాడు ఆయన. ఎందుకని? నిరంతర సాక్షులు. ఆ రెండు ఎల్లప్పుడూ సాక్ష్యం ఇచ్చేవి మన బ్రతుకుల కోసం. సమస్తం చూసే దేవుడు మొట్టమొదటి వాడైతే, ఆకాశము భూమి మనం చేసే ప్రతి తప్పుకు సాక్షులు. అంటే దేవునికి కూడా మాట్లాడుకోవడానికి ఎవరు దొరకలేదు. అందుకనే అంటాడు, నేను పిలిచి తిని ఆలకించువాడు ఒక్కడూ నాకు కనపడలేదన్నాడు. నేను అడిగి తిని ప్రత్యుత్తరం ఇచ్చువాడు ఒక్కడూ కనపడలేదన్నాడు. అదే దేవుడు ఆ రోజైనా ఈ రోజైనా. ఆయన అడిగితే జవాబు చెప్పేవారు ఎవరున్నారు? ఆయన మాట్లాడితే నేనున్నాను ప్రభు అనే సమూయేలు లాంటి వాళ్ళు ఎవరున్నారు? లేరు. మనమంతా ఎక్కడున్నామంటే స్వనీతిలో ఉన్నాం. మనమంతా ఎక్కడ నిలబడ్డామంటే నాలో ఏ తప్పు లేదని మనం సమర్థించుకునే దుస్థితిలో మనం ఉన్నాం. రక్షించబడినవాడు, దేవుని కుమారుడు అని పేరు పెట్టబడినవాడు లోపరహితుడా, పాపం లేనివాడా, పొరపాటు లేనివాడా? సచ్చేటంత వరకు ఈ పాప స్వభావాన్ని మోస్తూనే తిరగాలి కదా. రక్షించబడ్డావు, ఆత్మ స్వభావం ఉంది నీలో. కానీ ఎప్పుడు నువ్వు ఆత్మానుసారంగా ప్రవర్తించవు, శరీరానుసారంగానే ప్రవర్తిస్తావు. ఇలా ప్రవర్తించిన కారణం చేత దేవునికి మనం ఎంత దుఃఖం కలుగు చేస్తామో ఇప్పుడు ఆలోచించు. మన మాట దగ్గర కానీ, మన ప్రవర్తన వద్ద కానీ, మన క్రియల వద్ద కానీ ఆయన్ని గాయపరుస్తూనే ఉంటాం. నేనేం చేశానంటాం, నేనేం తప్పు చేశాను అనుమతించావు చెప్పు అంటాం. నాలో ఏ లోపం ఉందని నువ్వు ఇలా చేసావంటాం. దేవుని మనసు ఎంత గాయపడుతుందో. యూదాని గురించి ఆయన మాట్లాడుతూ దయచేసి ఏమన్నాడో చూడండి. 4వ వచనం చూడండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. తిరగబడ్డారు, ఈ పనులు కూడా చేశారు. ఎవరు వీళ్ళు? అబ్రహాం సంతానమే, యోదా బెన్యామీను గోత్రాలు. దేవుడు వ్యక్తి కాడా? ఆయన దీర్ఘశాంతం గలవాడే, కానీ దీర్ఘశాంతానికి హద్దు లేదా? ఆయన కృప గలవాడే, కృపా సరిహద్దులను మీలిన వారు లేరా? కృపను దూరం చేసుకున్నవారు లేరా? ఉంది. మర్చిపోకండి. ఎదుటి వారి మీద నిందలు వేయడం అనేది మనకు అలవాటైపోయింది. లేనివి కల్పించినప్పుడు నమ్మి ఆ ప్రకారం అలాంటి వ్యక్తుల్ని తక్కువ చేసి ఆలోచించడం, తక్కువ చేయటం మనకు అలవాటైపోయింది. కాదని చెప్పండి. ఎవరిని గురించో మనతో ఏదో చెప్పారు, వాళ్ళు చూసారా? చూడలే. వాళ్ళు చెప్పిన మాట నువ్వు నమ్మేశావు. ఎందుకని? పదే 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 వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. ఎవరి గురించి చెప్తున్నారో ఆ వ్యక్తి నీ దగ్గరికి రాడు. తన గురించి తాను ఎప్పుడు మీకు చెప్పుకోడు. ఆమె వచ్చి మీ దగ్గరికి చెప్పుకోదు. కానీ మీ దగ్గరికి వచ్చే సమాచారం రోజు వస్తూనే ఉంది. ఆ సమాచారానికి మీరేమయ్యారు? చెరపట్టబడ్డారు. కానీ మీ అభిప్రాయాలు తప్పని కానీ, అతను చెబుతుంది వేరే ఉద్దేశంతోనని కానీ ఎవడు గ్రహించలేం కదా. మన అభిప్రాయాలలో, ఇతరుల మీద మనం ఏర్పరచుకున్నటువంటి అవగాహనలో లోపం ఉందని అసలు ఒప్పుకోం. దాన్ని తిరిగి మనం కూడా సమర్థించుకునే వాళ్ళంగానే ఉంటాం. ఇదంతా ఆయన్ని విసర్జించడం అవుదా?
మనకు చాలా సంతోషం కలిగించే మాటలు ఏమిటంటే, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు అన్నం పెట్టారు. నేను దిగంబరినై ఉన్నాను, మీరు నాకు వస్త్రం ఇచ్చారు. నేను రోగినై ఉన్నాను, మీరు చూడవచ్చారు. నేను చెరసాల్లో ఉన్నాను, మీరు పరామర్శించారు అని అన్నప్పుడు ఆహా ఊహో అనుకుంటాం. కానీ అదే మాట మీరు అల్పులైన ఈ నా సహోదరులతో ఒకరికి మీరు మేలు చేశారు కాబట్టి నాకు చేసినట్టే అన్న దేవుడు, అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కరి మీద లేనిపోయింది చెప్పారు కాబట్టి నన్ను అన్నట్టే అన్న మాట అర్థం రాదా? వారిని మీరు అవమానంలోనికి నెట్టేశారు అన్నప్పుడు నన్ను అన్నట్టు కాదా? వారి మీద మీరు నిందలు వేశారు అల్పులని నా సహోదరులు అంటే నన్ను అన్నట్టు కాదా? ఎందుకని మనం నెగిటివ్ సైడ్ ఆలోచించటం లేదు? దేవుని అంతరంగానికి మనం ఎంత గాయం కలుగు చేసినప్పుడైనా ఆలోచించారా? ఎవరి లెక్క వాళ్ళు అప్పచెప్తారు. మన అంతరంగంలో ఎదుటివాడి మీద కష్టం అనేది లేకుండా చూసుకుందాం. ఎదుటివాళ్ళు దేవుడి ముందు నిలబడతారు రేపటి దినాన్న, మనకు అనవసరం. కానీ మన వరకు మనం చేయవలసింది మనం చేస్తూ నమ్మకంగా కొనసాగాలి. అలా కాకపోతే మనం దేవుణ్ణి మరిచిన వాళ్ళం అవుతాం, ఆయన్ని విసర్జించిన వాళ్ళం కూడా అవుతాం. అంతేకాదు, ఇంకా చూడండి, మీరు 3వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. యెరూషలేము పాడైపోయాను, యోధా నాశనమాయను, యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి అంటూ ఓ మాట అన్నాడండి. 9వ వచనం, వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇస్తుంది అని. మన ముఖం దేవునికి సాక్ష్యం చెబుతుంది. ఆకాశము భూమి మాత్రమే కాదు, అవర్ ఫేస్ ఇట్ సెల్ఫ్. ఇంగ్లీష్లో సామెత ఉంది కదా, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని. ఇది నీ ముఖం చూసే నువ్వు నా మీద కష్టంగా ఉన్నావని నేను అర్థం చేసుకోగలిగినప్పుడు దేవునికి ఆశాంతం అర్థం కాదా? మాటలు క్రియలు ఇవి దేవునికి ప్రతికూలంగా మారే. 5వ అధ్యాయం దగ్గరికి రండి. 4వ వచనం, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేం చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు సత్తుగల భూమి మీద 1వ వచనం, రాళ్ళు తవ్వి 2వ వచనం, బురుజు కట్టి 2వ వచనం, ఇంత చేశాను నేను, కానీ ఎదురు చూశాను, వాళ్ళిచ్చిన ఫలం చేదే. We are giving bitter taste because of our conversation and because of our works. మన సంభాషణ దేవునికి చేదుగానే ఉంది, మన క్రియలు దేవునికి చేదైన అనుభవాన్ని ఇస్తున్నాయి. భర్త ఎడల భార్య, భార్య ఎడల భర్త, తల్లిదండ్రుల ఎడల పిల్లలు, పిల్లల ఎడల తల్లిదండ్రులు, అన్నదమ్ముల ఎడల అన్నదమ్ములు, విశ్వాసుల ఎడల విశ్వాసులు, దేవునికి ఇచ్చేటువంటి టేస్ట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ స్వీట్, చేదే, బిటర్నెస్.
గాలివాన ఎందుకు వచ్చింది, ప్రయాస ఎందుకు వచ్చింది, ఆదరణ లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? మనల్ని మనం పరిశీలన చేసుకోం, ఎప్పుడూ పరిశీలన చేసుకోం. విశ్వాసి అనేవాడు ఇంక క్షణానికి చచ్చిపోతాడు అనుకున్నప్పుడు కూడా తను తాను పరిశీలించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉంటాడు. తను తాను పరిశీలించుకోకుండా ఎదటివారి లోపాలు చూసేవాడు ఎప్పుడూ దేవుని దృష్టికి చేదునిచ్చేవాడుగానే ఉంటాడు. దేవుని ఆకలి తీర్చేవాడుగా ఉండడు. దేవుని అంతరంగానికి, దేవుని ఆకలి తీర్చడం కానీ, అంతరంగానికి ఆదరణ కలుగు చేయడం కానీ చేయలేడు. ఆయన దానియేలుని చూసి నా ప్రియుడు అన్నాడు, దావీదును చూసి నా హృదయానుసారుడు అన్నాడు, యోబును చూసి నా స్నేహితుడు అన్నాడు. మనల్ని చూసి ఏమంటాడు? మీరే ఆలోచించండి. నన్ను మర్చిపోయారు, నా మీద తిరగబడ్డారు, కారు ద్రాక్షలు కాశారు, ఇదే మన గురించి అనే మాట ఆయన. వేరే మాట ఏం పలకడు. మంచి ఫలాలు ఫలించామా? పనికిరాని తీగలు నాలో లేవని చెప్పగలమా? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పగలిగిన వాళ్ళు ఇక్కడ మాట్లాడే నేను కానీ, కూర్చున్న మీలో కానీ ఎవడైనా ఉన్నాడా? ఆయన వెలుగు ప్రకాశిస్తున్న కొద్దీ మనలో లోపాలు మనకు కనపడుతున్నప్పుడు వాటి విషయమే పశ్చాత్తాపడే స్వభావమే మనలో లేకపోతే మనం ఆయన్ని విసర్జించిన వారం కామా? అందుకే ఆయన అన్నాడు 5వ వచనంలో, నేను అది వేసివేయబడినట్టు దాని కంచెను కొట్టివేసేదను. దేవుడే కంచె కొట్టివేస్తే ఇప్పుడు గాలివాన రాకేమవుతుందో చెప్పండి. దేవుడే కంచె కొట్టివేస్తే శత్రువులు లోపలికి జొరబడకుండా ఉంటారా? దేవుడే తాను వేసిన భద్రతను తీసివేస్తే మనం శత్రువులకు అలుసైపోమా? నష్టాన్ని మనంతట మనం కొని తెచ్చుకున్నామా? దేవుడు చేశాడా? ఈ బ్లేమ్ దేవుని మీద వేస్తామా? దేవుడు ఎందుకు అనుమతించాడో, దేవుడు ఎందుకు చేశాడు, ఇలాంటి మాటలు పలకబోకండి. అందులో దేవుని యొక్క తప్పు ఇసుమంత కూడా ఉండదు. ఎప్పుడు తప్పు మందే. ఆల్వేస్ వీఆర్ ఎట్ ఫాల్ట్, సందేహమే లేదు. కానీ దినాలు గడిచే కొద్దీ మనం మన లోపాలు చూసుకోవడం మానేసి ఎదుటివారి లోపాలు చూడడం, దేవుని మీద తిరుగుబాటు చేయడం అవుతుందని, దేవుని విసర్జించడం అవుతుందని, దేవుణ్ణి మర్చిపోవటం అవుతుందనే సత్యం దగ్గర మనం వీఆర్ ఇన్ అన్ ఇగ్నోరెంట్ స్టేజ్. జ్ఞానం లేని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయాం. మర్చిపోయిన పరిస్థితి, దుస్థితిలోనికి మనం వెళ్ళాం. దేవుడే కంచి కొట్టివేస్తే ఏంటి పరిస్థితి? ఆ రోజు అన్నాడు ప్రాణం ముట్టుకోకు అన్నాడు, కంచి వేసి ఉంచాడు. ఎన్ని కంచెలు వేశాడో యోబు చుట్టూ, అదే కంచె నీకు నాకు వేశాడు. ఇప్పుడు ఎక్కడో మన అవిధేయతను బట్టి వాడు లోపలికి అడుగు పెట్టడానికి దేవుడు అనుమతించాడు, లేకపోతే నువ్వే అవకాశం ఇచ్చావు. మనమే అవకాశం ఇచ్చాం. నోబడి ఎల్స్, ఎవరో కాదు, మనమే. ఇరవై 24వ వచనం చూడండి. నిర్లక్ష్య పెట్టుదురు,
వాక్కును తృణీకరింతురు. వ్రాసి ఇలా ప్రవర్తించడం చెప్పిన దాన్ని మనం తృణీకరిస్తాము, నిర్లక్ష్య పెడతాము. మాట్లాడి నడిపించడానికి ఇష్టపడిన దేవుని యొక్క స్వరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం, తృణీకరిస్తాం. ఆయన అట్టాయి చెప్తాడులే అమ్మా, మన కష్టాలు ఆయనకేం తెలుసు, ఎలాంటి వాడితో నేను ఎగుతున్నానో కదా, మా బాధలు ఆయనకేం తెలుసు అంటే నిలబడినోడికి ఏ బాధలు లేవని మీరు అనుకుంటున్నారా? నిలబడి మాట్లాడేవారికి ఏ కష్టాలు లేవని మీరు అనుకుంటున్నారా? మీకు తెలుసా, యుద్ధరంగంలో ముందుండేది ఎవరు? మేమే. దెబ్బలు ఎక్కువ తగిలేది ఎవరికి? రెండంతల శిక్ష ఎవరికి? మాకే. సందేహం ఏం లేదు. ఇక్కడ నిలబడాలని కుతూహలం కాదు, ఇక్కడ నిలబడాలంటే భయం. భయంతోనే నీ మాటలు చెప్తున్నాను, దుఃఖంతోనే నేను ఈ మాటలు చెప్తున్నాను, బాధతోనే నేను ఈ మాటలు చెప్తున్నాను. 24వ అధ్యాయం దగ్గరికి రండి. మొదటి 4 వచనాలు మార్చి చదువుకుందాం. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. దేశము కేవలము వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్లసొమ్ముగును, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇది జరిగింది. ఇదంతా యోధాని గురించి చెప్పిన మాట. ఇక ఎఫ్రాయిం సంగతికి వద్దామా? రండి. 28వ అధ్యాయం. మొదటి వచనం నుంచి చదువుకుందాం. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అత్సే కిరీటమునకు శ్రమ, వాడిపోచున్న పుష్పము వంటి వారి సుందర భూషణమునకు శ్రమ, ద్రాక్షరసం వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీదనున్న కిరీటమునకు శ్రమ. ఆలకించుడి, బలపరాక్రములు గలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు. ప్రచండమైన వడగండ్లను, ప్రచండమైన జలములను, ప్రవాహములను, ప్రచండమైన వరదయు కొట్టివేయినట్లు ఆయన తన బలము చేత పాడద్రోయును. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అత్సీ కిరీటము రాళ్లతో కాళ్లతో తొక్కబడును. వీళ్ళు మత్తులై ఉన్నారు. తాగుబోతులు అనే పదం వాడబడింది వీళ్ళకి. వాళ్ళు దే ఆర్ ఎడిక్టెడ్. అందులోంచి బయటికి రారు, వాళ్ళు రావడానికి ప్రయత్నం చేయరు. వాళ్ళు దేవుని విడిచిపెట్టారు. వాళ్ళు వేటికి ఎడిక్ట్ అయ్యారో చూస్తే ఆశ్చర్యం అవుతుంది. దేవుడు కాని వాటికి ప్రథమ స్థానం ఇవ్వడం వాళ్ళు చేశారు. యోధా రాజుల్లో మంచివాళ్ళు ఉన్నారు, కానీ ఎఫ్రాయిము అనబడే ఇశ్రాయేల్ రాజులు ఒక్కడు కూడా మంచి రాజు లేడు. అందరూ దౌర్భాగ్యంగా పరిపాలించిన వాళ్ళే, అందరూ దేవునికి విరోధంగా నడిచిన వాళ్ళే.
వాళ్ళు ఆ మత్తులోనే ఉన్నారు. బేతేల్లోనూ దానులోనూ యారోబాము నిలబెట్టిన వాటి వైపే చూశారు. ప్రతి పచ్చని చెట్టు క్రింద, ప్రతి పర్వతం మీద కనిపించిన ప్రతిదాని దగ్గర వాళ్ళు చేసిన పనిదే. అందుకనే వాళ్ళని త్రాగుబోతులేని ఎఫ్రాయిమీయులు అన్నాడు. దే ఆర్ ఎన్ ఎడిక్షన్. దేవుణ్ణి విడిచిపెట్టేశారు. తమ ఇష్టానికి మనుషులు కల్పించిన వాటికి వారు బానిసలైపోయారు. అది వారికి అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు తిరిగి చూస్తే 10 గోత్రాలు లేవు, అష్షూరు వెళ్ళిపోయినాయి. తిరిగి చూస్తే యోధా వెళ్ళిపోబోతుంది బబులోనికి. వెనుదిరిగి ఈ పట్టణం చూసినా ఆ పట్టణం చూసినా దేవుని పిల్లలే వీళ్ళు. కానీ ఉన్న పరిస్థితి ఏమిటో తెలుసా? గాలివాన వచ్చి కొట్టిన తర్వాత మిగిలేది ఏమిటో చెప్పండి? శిథిలాలేగా, పడిపోయినవేగా, నిర్జనమేగా, సౌందర్యం లేదుగా. ఒకప్పుడు ఎంత సౌందర్యవంతమైన పట్టణాలు అవన్నీ నేడెలా ఉన్నాయి? ఒకప్పుడు దేవుని మహిమకు తార్కాణాలు ఇవి, నేడిప్పుడు ఎలా ఉన్నాయి? నేను మాట్లాడకూడదు కానీ మాట్లాడుతున్నాను. ఒకానొక దినాన్న జార్జ్ వెరవర్ నిలబడి ఇలా మాట్లాడాడు. వన్ డే ద గ్లోరీ ఈజ్ గోయింగ్ టు డిపార్ట్ ఫ్రమ్ దిస్ ఫెలోషిప్ అని. అందరికీ కోపం వచ్చింది. ఆయన 2 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆయన చనిపోకముందే మహిమ తొలగిపోయిన పరిస్థితిని కళ్ళారా చూశాం. ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ఎవరికి వాళ్ళు నాది రైట్ అనుకుంటున్నారు తప్ప ఒక్కరు కూడా సరిచేసే పరిస్థితుల్లో లేవు. సరిచేయబడే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. దుఃఖంలో ఉన్నాం, బాధలో ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ దుఃఖం అలాగే ఉంది. అదే పరిస్థితి సహవాసాలన్నిటికీ దాపురించింది. అదే పరిస్థితి విశ్వాసులందరికీ దాపురించింది. మాట్లాడే వర్తమానికుడికి ఏం తెలియదు అనుకునే స్వభావంలోకి వెళ్ళిపోయాం. వాక్యం మాకే తెలుసు అనుకునే ఆలోచనలోకి వచ్చాం. ఏం వర్తమానం అది అని మన అంతరంగంలో వాక్యాన్ని విసర్జించి, నిరాకరించి, తృణీకరించే స్థితిలోకి మనం వచ్చేసాం. మన ఇవన్నీ దురద చెవులు అయిపోయినాయి. వాటి మీదే మన ఆలోచన అంతా. ఏ స్థాయికి వెళ్ళింది అనంటే, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఘనమైనవాడు, ఎంత శ్రేష్ఠుడు అంటే, యెషయా గ్రంథంలో 54వ అధ్యాయంలోనే 6వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మార్చి చదువుకుందాం. దేవుడు నేటి విశ్వాసుల జీవితంలోనూ సహవాసాల జీవితాల్లోనూ వీటిని నెరవేర్చునుగాక. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరించబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రము నేను చదవండి. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడినైతిని.
నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెటలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తూ ప్రయాసపడి ఇంత చేసినా ఆయన కోప్పడింది ఒక నిమిషమేనంట. దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చును గాక. మరల తిరిగి సిగ్గుపడనక్కరలేని వారిగా దేవుడు నిలబెట్టును గాక. జీవాన్ని, వెలుగును, ప్రత్యక్షతను ఆ వ్యక్తి ద్వారా, ఆ ఉజ్జీవం ద్వారా వెలుపలికి తెస్తే నేటి దినాన మనం ఉన్న దుస్థితి ఆయన కోపానికి, ఆయన శిక్షకు మనల్ని గురి చేసింది. ఈరోజైనా పశ్చాత్తాపడితే, నిజమే ప్రభువా, నీ వాక్కును తృణీకరించాం, నిన్ను మేము మర్చిపోయాం, నీ మీద తిరగబడ్డాం, మాకు డబ్బు ముఖ్యమైపోయింది. విశ్వాసుల జీవితాల్లో కూడా ధనానికి ఉన్న ప్రాధాన్యత దేవునికి లేదు ఈ రోజున. స్వయానికి ఉన్న ప్రాధాన్యత దేవునికి లేదు ఈ రోజున. ఈ రెండింటికంటే దేవుణ్ణి మర్చిపోవటం ఇంకోటి ఉందా? ఈ రెండింటికంటే దేవుణ్ణి తృణీకరించడం ఇంకోటి ఉందా? ఈ రెండింటికంటే దేవుని విసర్జించటం మరొకటి ఉందా? మీరు చెప్పండి. సిరికి నాకు దాసులుగా ఉండలేరు అన్నారు ఆయన. అయ్యా, మీరు సిలువనెత్తుకుని గత రాత్రి చదువుతూ ఉంటే ఒక ఆయన ఇలా అన్నాడు, ప్రభు 30 సంవత్సరాలు వడ్రంగం చేశాడంట. ఆయన వడ్రంగశాలలోకి వెళ్ళి చూస్తే రెండు వస్తువులు కనపడతాయట ఎప్పుడు. ఒకటి కాడి, రెండవది నాగలి. విశ్వాస చేయవలసిన పని ఏంటి? ఈ రెండేగా. మూడవది కనపడద్ది, సిలువ. ఆయన వడ్రంగి అయితే నాగలి, కాడి, సిలువ, ఈ మూడే ఆయన చేసేది. ఈ మూడు తప్ప మిగతా అన్నీ మనకు కావాలి. అందుకనే ఈ దరిద్రత, అందుకనే నేడు ఈ దిక్కుమాలినతనం, అందుకనే జీవం లేని పరిస్థితి, అందుకనే దేవుని స్వరాన్ని వినలేని దౌర్భాగ్య స్థితిలోకి మనం వెళ్ళిపోవడం. మళ్ళా దేవుడు మరొకసారి మాట్లాడితే బాగుండు, భారతదేశంలో ఎవరినైనా లేపితే బాగుండు, మరలా అందరి అంతరంగాలు ఎమ్మాయి మార్గంలో మండించినట్టుగా మండించడానికి ఆయన తన కార్యాన్ని తిరిగి చేస్తే బాగుండు. సిగ్గుపడవలసిన వాటి విషయంలో అతిశయపడడం బాధాకరం. ఇప్పుడు నా ప్రియుని గురించి పాడతాను అని పెండ్లి కుమార్తె సంఘం అంటుంది. ఎందుకో తెలుసా? ఆయన నిమిషమాత్రం కోపడ్డాడు, నిమిషమాత్రమే ఆయన విడనాడింది. కానీ ఆయన ఏమన్నాడు చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి,
బా యుద్ధకాలం సమాప్తం అవడానికి ఓ టైం ఆయన పెట్టాడు. ఆమె దోషములు ఎప్పుడు తీర్చబడతాయి? వెన్ వి కన్ఫెస్ ఇట్, ఒప్పుకుంటే కదా. అందరూ మోకరించి ఏడిస్తే, అందరూ పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడితే, ప్రభువా మేము తప్పు చేశాం, మేము పొరపాటు చేశాం, మా వల్ల ఇదంతా, నీ నామానికి అవమానం కలగడానికి నేనే కారకుణ్ణి, మేమే కారకులం, నేను 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 అనుకున్నాం కానీ కారణం నేనని గుర్తించలేని గుడితనంలోనికి అపవాది మమ్మల్ని నెట్టేశాడు, క్షమించు నాయనా, ఫర్గివ్ us, ఫర్గివ్ us, ఫర్గివ్ us. మీకు ఆయన కొట్టినా మన తప్పే వల్లే కొట్టాడని ఎప్పుడైనా రిలీజ్ అయ్యారా? చూడండి ప్రభు ఏమంటాడు ఒక మాట యెహెజ్కేలు గ్రంథంలో. 14వ అధ్యాయంలో 21, 22, 23 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రభువు యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, మనుషులను పశువులను నిర్మూలన చేయవలనని నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, దుష్ట మృగముల చేతను, తెగులు చేతను ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడల అట్టి వారునను వారు దాన్ని రక్షింపలేరు. దానిలో కుమారుల శేషము, కుమార్తెల శేషము కొంత నిరుచును, వారు బయటికి రప్పించబడిదరు. మీరు వారి ప్రవర్తనను, వారి క్రియలను గుర్తుపట్టునట్టు వారు బయలుదేరి మీ వద్దకు వచ్చెదరు. దాన్ని గుర్తుపట్టి యెరూషలేము మీదికి నేను రప్పించిన కీడుని గుర్చియు, దానికి నేను సంభవింపచేసిన అంతటిని గుర్చియు మీరు ఓదార్పు నొందుదురు. ఎందుకని? మీరు వారి ప్రవర్తనను, క్రియలను చూచి నేను చేసినదంతయు నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలుసుకొని, అయ్యా ఈ అవమానానికి కారణం నువ్వు కాదు, కారణం ఉంది మేము. నువ్వు నిర్హేతుకంగా గాలివాన పంపలా, నిర్హేతుకంగా మమ్మల్ని కొట్టలా, నిర్హేతుకంగా మాకు నష్టం కలుగు చేయలా. ఇందులో నిర్హేతుకం కాదు ప్రభువా, మేమే హేతు, మేమే కారకులం అని రియలైజ్ అయ్యి అప్పుడు ఓదార్పు పొందుతారట. దేవుని మేము విసర్జించాం, దేవుని మాట తిరస్కరించాం, దేవుని మీద తిరుగుబాటు చేశాం, ఈ కారణం చేతే మేము ఈ పరిస్థితుల్లో దుఃఖంలో ఉన్నామని మీ అంతటి మీరే నా విషయం రియలైజ్ అవుతారు అని ఆయన అన్నాడు. టు గెట్ రివైవల్, టు గెట్ యూనిటీ, టు గెట్ లైఫ్, realization of every believer is mostly needed. No doubt in it. నీకు నీవు, నాకు నేను రియలైజ్ అయితే తప్ప ఆయన నిర్హేతుకంగా ఏమీ చేయలేదు. ఆయన చేసిన ప్రతి దానిలో నేను కారణం, నేనే అనే సంగతి నువ్వు గుర్తించగలిగితే, నీ లోపాన్ని నువ్వు గుర్తించగలిగితే అప్పుడు నీ అంతటి నువ్వు ఓదార్చబడతావు. అప్పుడు ఆయన అన్నాడు, ఓదార్చండి, వెళ్ళి మీరు యెరూషలేమును ఓదార్చండి. ఎంత నమ్మదగిన వాడంటే, ఎఫ్సి సంఘం దగ్గరికి తుకికును పంపించాడు, తెస్సలోనిక సంఘం దగ్గరికి తిమోతిని పంపించాడు పౌలు గారు. ఆ 2 సంఘాలు శ్రమల గుండా ప్రయాణం చేస్తున్న సంఘాలలో ఉన్నాయి. ఆ సంఘాలను ఓదార్చడం కోసం తుకికును, తిమోతిని పంపించాడు. ఈరోజు కూడా పంపిస్తాడు ఆయన, పంపించడానికి సమర్థుడు ఆయన. చూడండి, మీరు ఆ మాటలు చూడండి ఒకసారి, ఎందుకైనా మంచిది. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. మీరు మా సమాచారము తెలుసుకొనుటకు అతడు మీ హృదయములను ఓదార్చుటకును
అతనిని మీ యొద్దకు పంపితిని. అరెరే, పౌలే తుకిక్కుని ఎఫెసుకు పంపగలిగినప్పుడు దేవుడు ఇలాంటి పరిస్థితుల మధ్య మన దగ్గరికి పంపడా? ఖచ్చితంగా పంపుతాడు. ఆయన సమర్థుడైన దేవుడు. ఆయన మరో మాట కూడా చూడండి. తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 చదవాలి. టైం సరిపోదు, అయిపోవచ్చింది. ఇలా అన్నాడు, కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగా ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయం మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడు నేను తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకు తెలియను. అటు శ్రమలను అనుభవించుటకు మనం నియమించబడిన వారమని ఎరుగుదుము అంటూ చివరికి ఒక మాట అన్నాడు. అది చూద్దాం, చూడండి దయచేసి. ఏడవ వచనం, అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతట్లోనూ శ్రమ అంతట్లోనూ అదే మాట 6వ వచనంలో ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకునిచున్నారని, మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకున్నారని మీ విశ్వాసం గురించి మీ ప్రేమను గురించి తిమోతి వెళ్ళాడు. వారిని స్థిరపరిచాడు. స్థిరపరచడం దగ్గర ఆదరణ ఉంది, హెచ్చరిక దగ్గర ఆదరణ ఉంది, ప్రోత్సాహం కూడా ఉంది. ఆదరణ అనే మాటకు ప్రోత్సాహం అనే అర్థం కూడా ఉంది. ఆదరణ అనే మాటకు ఓదార్పు అనే అర్థం కూడా ఉంది. ఆదరణ అనే మాటకు బలపరచడం అనే అర్థం కూడా ఉంది. పౌలే పంపగలిగినప్పుడు ఆత్మచేత ప్రేరేపించబడి ప్రభు పంపడా? ప్రభు విడిచిపెట్టేస్తాడా? వ్యక్తిగతంగా మనకు మనం ఖచ్చితంగా మన లోపాలను, మన పొరపాట్లను మనం దిద్దుకోవలసిన అవసరం ఉంది. దావీదు జీవితంలో ఇలాంటి అనుభవం గుండా ప్రయాణించాడు, సందేహమేం లేదు. ఇలాంటి అనుభవం గుండా యెషయా ప్రయాణం చేశాడు. ఇలాంటి అనుభవం గుండా పౌలు కూడా ప్రయాణం చేశాడు. కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారిని ఆదరించాడు, వారిని బలపరిచాడు, వారిని ధైర్యపరిచాడు. కానీ వారిలో ఉన్న గొప్ప సంగతి ఏమిటో తెలుసా? వారు తమ లోపాలను వారు ఒప్పుకోగలిగారు. వారు తమ పొరపాట్లను ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడ్డారు. కానీ మనం అలా చేయం. నాలో ఏ లోపం లేదు, మై హ్యాండ్స్ ఆర్ క్లీన్, మై మైండ్ ఈజ్ పర్ఫెక్ట్, మై లైఫ్ ఈజ్ ఎగ్జాంపులరీ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అనుకుంటాం. కాదని స్పష్టంగా లేఖనం చెబుతుంది. వాక్యం అనే అర్థంలో మొదట నన్ను చూసుకుంటే అది వర్తమానం అవుతుంది. వాక్యమైన అర్థంలో నాకు ఎదటివాడు కనపడినంత కాలం నేను ఎప్పటికీ సరికాను. నేనెప్పుడు ప్రభు కళ్ళల్లో నుంచి లోకాన్ని కానీ నిన్ను కానీ చూడడం మానేశానో ఆ రోజున ప్రభువును మర్చిపోయినట్టు లెక్క. నీ కళ్ళతో నా కళ్ళతో మనం లోకాన్ని, ప్రజల్ని చూసినంతకాలం మనం ప్రభువుని విసర్జించిన వాళ్ళంగానే ఉంటాం. దేవుడు తప్పకుండా ఆదరించేవాడు, ఓదార్చేవాడు.
ఆయన ఏమన్నాడో ఒక మాట చూడండి. యెషయా గ్రంథంలోనే 51వ అధ్యాయంలో ఇలా అన్నాడు ఆయన. 51వ అధ్యాయం 12వ వచనం. నేనే మిమ్మును ఓదార్చువాడను. చాలమ్మ. గాలివాన, తుఫాను, ఈ పరిస్థితులే కదా. ఆయన అన్నాడు 11వ వచనంలో, యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోను. దేవుడు ఊరకనే ఆదరించాలని ఎదురు చూడకండి. దేవుడు సమస్యను ఊరకనే తీసేయాలని లేనిపోయిన నిరీక్షణ పెట్టుకోకండి. మన వైపు మనం చూద్దాం. మన లోపాలు మనం ఒప్పుకుందాం. మనం ఎవరెవరికి నష్టం కలుగు చేశామో ఆ విషయంలో పశ్చాత్తాపడదాం. ప్రభు పాదాల దగ్గరికి వెళ్దాం. మొట్టమొదటిగా సహోదరునికి బాధ కలుగు చేయటమే కాదు, ప్రభుకే బాధ కలుగు చేశాను. ఆయన అన్నాడు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేశాను, కానీ వాళ్ళు నన్ను మర్చిపోయారు. దినం అంతటిలో సెల్ ఫోన్ గుర్తొచ్చినట్టు దేవుడు ఏమైనా గుర్తొస్తాడా? నిద్ర లేస్తే ఎత్తుక్కునేది ఏదేని? కొంచెం టైం దొరికితే చూసేది దేన్ని? దేవుణ్ణేనా? దేవుని వాక్యాన్నేనా? అబ్బా, సెల్ ఫోన్ వచ్చి ఎన్ని లక్షల మంది జీవితాలను నాశనం చేసిందో, విశ్వాసుల జీవితాలని. సెల్ ఫోన్ వచ్చి ఎంతమంది సేవకుల జీవితాలను సర్వనాశనం చేసిందో, ఎన్నిసార్లు పతనం అయిపోవడానికి కారణమైందో చేతుల్లో, మన ఇంటిలో ఒంటరిగా మనం ఉన్నప్పుడు. ఎఫ్రాయిము తాగుబోతు కాదు, మనం అందరం ఎడిక్టెడ్. ఎప్పుడు పశ్చాత్తాపడం. చూడకూడని వాటిని చూడడం అనేది ఎడిక్షన్ అవదా? తాగి 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 నిన్ను నువ్వు మత్తులోకి వెళ్ళిపోయి నువ్వేం చేస్తున్నావో అర్థం కానట్టుగా మారిపోవడం కాదా? ఎన్ని మార్లు ఆ ఎమోషన్స్ చొప్పున పిల్లలతో, ఆ ఎమోషన్స్ చొప్పున పక్కన వారితో, ఆ ఎమోషన్ చొప్పున భార్య పిల్లలతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్లతో, స్నేహితులతో మనం ప్రవర్తిస్తుంటాం. వీఆర్ ఎడిక్టెడ్. ఆ సీరియల్లో ఏడుపు వస్తే ఏడుస్తుంటాం, అలాగే మోకరించి ప్రార్థనలు కూడా ఏడుస్తావు. ఆ ప్రార్థన అంగీకరిస్తాడా దేవుడు? నీ ఏడుపు ఏ శరీరానుసారమైందా, సీరియల్ అనుసారమైందా? ఇవాళ బాగా దేవుని దగ్గర ఏడ్చానని చెప్తున్నావు, కానీ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నాట్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, బై ద సీరియల్ మేడ్ బై ఏ ఫిల్తీ మ్యాన్. బాధగా ఉంది. మన ఎమోషన్స్ చెరపట్టబడ్డాయి, మన ఆలోచనలు చెరపట్టబడ్డాయి, మన అభిప్రాయాలు చెరపట్టబడ్డాయి, మన క్రియలు చెరపట్టబడ్డాయి, మన సంబంధాలు చెరపట్టబడ్డాయి. అందుకే ఈ స్తబ్దత. వెనక్కి తిరిగి చూసుకుంటే శిథిలాలే కనపడుతున్నాయి, వెనుతిరిగి చూసుకుంటే నష్టాలే కనపడుతున్నాయి, వెనుతిరిగి చూసుకుంటే దేవుడు కొట్టిన దెబ్బలే కనపడుతున్నాయి. నా జనులు ఓదార్చండి ఓదార్చండి అన్నప్పుడు ఓదార్చేవాడు ఒక్కడూ లేకపోతే ఆయన అన్నాడు, నేనే ఓదారుస్తానన్నాడు. 40లో ఓదార్చండి అన్నాడు, 51లో నేనే ఓదారుస్తానన్నాడు ఆయన. ఇంకోటి మాట కూడా, ఇంకెవరిని ఓదార్చనీయం మనం.
ఎవడైనా మన దగ్గరికి వచ్చి ఓదారిస్తే మనం తక్కువైపోయినట్టు ఫీల్ అయిపోతాం కదా. నువ్వెవరు నాకు చెప్పటాకన్నట్టు ఫీల్ అవుతాం. ఇంకా స్వయంలోంచి బయటపడలా. యెషయా గ్రంథం 62లో ఒక మాట అన్నాడు చూడండి, అది చెప్పి ముగించుకుందాం. అరవై 62వ అధ్యాయం 11, 12 వచనాలు. ఆలకించుడి, బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ వద్దకు వచ్చి ఉన్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపదగిన దానివనియు విసర్జింపబడని పట్టణమనియు. చాలా దేవుడు తిరిగి మళ్ళా సమకూరుస్తానని, నీకు ఈ పేర్లు పెడతానని, మరలా ధ్వజం ప్రజల మధ్య నేను ఎత్తుతానని చెప్తున్నప్పుడు మనం ఆమెన్ అంటే సరిపోదు. మనం ఆయన పాదాల దగ్గర కన్నీటితో మన లోపాలను ఒప్పుకోవాల్సి ఉంది. మనలోనికి వచ్చిన అధికార కాంక్ష, మనలోకి వచ్చిన ధనకాంక్ష, మనలోకి వచ్చిన మాట విననితనం, మనలోకి వచ్చిన ఇతరులలో లోపాలు చూసేటువంటి స్వభావం, మనలో ఇతరుల మీద కల్పించే స్వభావాలు, ఇవన్నీ కూడా ప్రభు పాదాల దగ్గర మనం ఒప్పుకుందాం. ఎదుటి వైపు చూడొద్దు, మన వైపు మనం చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కృపగలిగిన దయగలిగిన మీ సన్నిధిలో ఈ దినాన్న ఒట్టిపోయిన పరిస్థితుల నడుమ నిలబడి ఉన్నాం. నీ సేవకుని పేరు చెప్తే మీ పేరు చెప్పినా మేము నవ్వులాటకు, ఏళనకు, ఎగతాళికి హేతు అవుతున్నాం, గురవుతున్నాం. దానికి మీరు కాదు, మీ సేవకుడు కాదు, నేను నా ప్రవర్తనే కారణమని నేను ఒప్పుకుంటున్నాను. మా ప్రియులందరూ ఒప్పుకోవడానికి, వారు కూడా పశ్చాత్తాపడడానికి సహాయపడండి నాయన, సహాయపడండి. ఎంతైనా నమ్మదగిన వారు మీరు. వినబుద్ధి పుట్టించు ప్రభువా, వినబుద్ధి పుట్టించు. ఆత్మచేత ఒప్పించబడి పశ్చాత్తాపడే మనసును అనుగ్రహించు. మరలా ఓదారుస్తానన్నారు కదా, ప్రయాసపడి గాలివాని చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజనముల చేత అన్నారే, మరకతముల చేత అన్నారే, మాణిక్యముల చేత అన్నారే, తిరిగి అదే పేరు పెట్టి మమ్మల్ని బలపరిచి సిగ్గుపడనక్కరలేని వారిగా మా తల్ల పైకెత్తారని మేము ఎరుగుదాం. కానీ హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి నీకు ఇష్టం లేని వాటిని విడిచిపెట్టుకునే భాగ్యం మాకిమ్మని సంపూర్ణంగా మీ హస్తాలకే మా ప్రియులను నన్ను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.